హైదరాబాద్ కు డేంజర్ బెల్స్ మోగనున్నాయి. తొలిసారి ఉస్మాన్ సాగర్ గేట్లు ఓపెన్ చేశారు. ఉస్మాన్ సాగర్ లోకి 12,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా 2 గేట్లు ఓపెన్ చేసి 226 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. క్రమంగా అవుట్ ఫ్లో పెంచనున్నారు. ఇప్పటికే హిమాయత్ సాగర్ గేట్లు ఓపెన్ చేశారు. జంట జలాశయాల నుంచి నీటి విడుదలతో మూసీ ఉప్పొంగి ప్రవహిస్తోంది. హైదరాబాద్ లో మళ్లీ వర్షం కురిస్తే మూసీ ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. మూసీ తీర ప్రజలను అప్రమత్తం చేశారు. హిమాయత్ సాగర్ నుంచి 2,000 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. హైదరాబాద్ లో మరో గంటలో భారీ వర్షం కురవనుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మబ్బులు కమ్మేశాయి. దాంతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎల్బీ నగర్, సరూర్ నగర్, సైదాబాద్, చార్మినార్, మలక్పేట, మెహదీపట్నం, నాంపల్లి, ఖైరతాబాద్ లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కొద్ది రోజులుగా హైదరాబాద్ ను భారీ వర్షం ముంచెత్తుతోంది. సరిగ్గా కార్యాలయాల నుంచి ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం పడుతుండటంతో ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలను రంగంలోకి దించారు. ఈ అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, వైశాలి, ఇవాళ తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ భారీ వర్ష సూచన రానున్న 2-3 రోజుల వరకు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహబూబాబాద్, భూపాల్పల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా హెచ్చరించింది. అయితే హైదరాబాద్ లో మాత్రం ఎడతెరిపి లేకుండా రాత్రి నుంచి కూడా వర్షం దంచుకొడుతూనే ఉంది. నిన్న రాత్రి 10 గంటలకు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. అర్ధరాత్రి కొంత తగ్గినా కూడా ఇవాళ తెల్లవారుజామున మళ్లీ దాని తీవ్రత అయితే పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ లో కొన్ని ఏరియాలో చూస్తున్నట్టయితే నాన్ స్టాప్ గా ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, హయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తూనే ఉంది. తెల్లవారుజాము నుంచి కూడా మళ్ళీ స్టార్ట్ అయింది. అయితే రోడ్లపై కూడా భారీగా నీరు నిలిచిపోయింది. ఇదిలా ఉండగా ఇవాళ నగర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే ఎల్లో అలర్ట్ హైదరాబాద్ కి జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లోకి స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు. గత 4 రోజుల కిందట చూస్తుంటే మొత్తానికి హైదరాబాద్ లో అయితే రాత్రి అయితే చాలా వర్షం కుమ్మేస్తుంది. వైశాలి, తెల్లారేసరికి లోతట్టు ప్రాంతాలు జలమయమైపోతున్నాయి. అర్ధరాత్రి వేళ అధికారులు రోడ్లపైకి వచ్చి రోడ్లపై పడి వాటర్ అయితే క్లియర్ చేయాల్సి వస్తుంది. సో మొత్తానికి ఇటు తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ తో రానున్న 2-3 రోజులు కూడా అలర్ట్ గా ఉండాలని చెబుతున్నారు వాతావరణ శాఖ. అయితే కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలతో జంట జలాశయాలైనటువంటి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు వరద నీరు వస్తుంది. దీంతో ఇవాళ హిమాయత్ సాగర్ రిజర్వాయర్ దాదాపు 10 గేట్లను జలమండి అధికారులు ఎత్తేశారు. అయితే రిజర్వాయర్ 10 గేట్లను 4 ఫీట్లకు మేర ఎత్తి మూసీ నదిలోకి 12,046 క్యూసెక్కుల వరద నీరును విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్ కు 20,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా 12,046 క్యూసెక్కుల అవుట్ ఫ్లో మాత్రం ఉంది. మరోవైపు ఇక ఉస్మాన్ సాగర్ అంటే గడ్డిపేట రిజర్వాయర్ కు 2,800 క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. రిజర్వాయర్ మొత్తం సామర్థ్యం 3.9 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.91 టీఎంసీలు. పూర్తిస్థాయి నీటి మట్టం 1,790 అడుగులు కాగా ప్రస్తుతం 1,782 అడుగుల్లో ఉంది. జలాశయాల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో జలమండలి ఎండీ అధికార యంత్రాంగం కూడా కీలక సూచనలు చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిపాలన యంత్రాంగాలు ముఖ్యంగా హైడ్రా, జీహెచ్ఎంసీ, పోలీస్ అధికారులతో వాళ్ళందరితో సమన్వయంతో వ్యవహరించాలని కూడా ఆదేశించారు. ఇక మూసీలో వరద ఉధృతి ఎక్కువ ఉండడంతో పరిసర ప్రాంత వాసులకు కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. అయితే వైశాలి, హిమాయత్ సాగర్ రిజర్వాయర్ విషయానికి వస్తే పూర్తి స్థాయి నీటి మట్టం 1,763.5 అడుగులు. ప్రస్తుత నీటి స్థాయి 1,763 అడుగులు. అయితే రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 2.970 టీఎంసీలు. ప్రస్తుత సామర్థ్యం 2.799 టీఎంసీల. సో ఇన్ఫ్లో విషయానికి వస్తే 20,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. అవుట్ ఫ్లో వచ్చేసి 12,046 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉంది. మొత్తం గేట్ల సంఖ్య 17. ఇప్పటికే ఎత్తేసిన గేట్ల సంఖ్య అయితే 10 గేట్లు. దాదాపు 4 అడుగుల మేరకైతే గేట్లు ఎత్తేయడం జరిగింది. ఇక హైదరాబాద్ కు ఐఎండీ అలర్ట్ కూడా ఇచ్చింది. మరో 2 రోజుల పాటు వర్షాలు పడే ఛాన్స్ ఉన్నందున భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తోంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ఏరియాలు ఉన్న వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా చెప్తున్నారు. అయితే ఈ నెల 13వ తేదీ నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జూన్ లో మొదలైనటువంటి నైరుతి రుతుపవనాలు
మొదట్లో అంతగా కనిపించలేదు, కానీ తక్కువ వర్షపాతం అంతా కూడా జూన్ లో నమోదైంది వైశాలి. జూలై వచ్చేసరికి కూడా 23% ఉన్నటువంటి వర్షపాతం లోటు క్రమేపీ భర్తీ చేస్తూ ఆగస్టు వరకు దాదాపు 5% లోటుకు చేరుకుంది. అయితే తాజాగా కురిసిన భారీ వర్షాల ప్రభావంతో 5% లోటు భర్తీ కావడంతో సగటున 17% అధిక వర్షపాతం నమోదైంది. 13వ తేదీ నుంచి మనం చూస్తున్నట్టయితే హైదరాబాద్ జంట నగరాల్లో అయితే మేడ్చల్, మల్కాజ్గిరి వీటిలో దాదాపు 23% నమోదైంది. అలాగే జయశంకర్, భూపాలపల్లి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల విషయానికి వస్తే జయశంకర్, భూపాలపల్లిలో 17 సెంటీమీటర్లు, అలాగే 13వ తారీఖున దాదాపు తెలంగాణలో 50 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదైనాయి. ఎందుకంటే 15వ తారీఖు నుంచి చూస్తున్నట్టయితే నాగర్ కర్నూలు 20 సెంటీమీటర్లు, వికారాబాద్ లో 15 సెంటీమీటర్లు, ములుగులో 20 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఇలా వర్షపాత తీవ్రత పెరుగుతూ ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 150 చోట్ల అత్యంత భారీ వర్షాలు అయితే నమోదయ్యాయి. అయితే వైశాలి వాయువ్య పశ్చిమ బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం కారణంగా ఒడిశా తీరంలో వాయుగుండం ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక తెలంగాణలో గత 2 వారాలుగా నిరంతరంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత భారీ వర్షాల వల్ల జనజీవనం అయితే కొంత స్తంభించిపోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరొకసారి రెయిన్ అలర్ట్స్ అయితే జారీ చేశారు. రాబోయే 2-3 రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, మరోపక్క హైదరాబాద్ లో కూడా మోస్తారు నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే హైదరాబాద్ లో కూడా మనం చూస్తున్నాం, గత 4-5 రోజుల నుంచి కూడా వాతావరణం చూస్తున్నట్టయితే పొడిగా ఉంటుంది. మరోపక్క సాయంత్రం వేళలో వర్షం స్టార్ట్ అయి దాదాపు రాత్రి 10-11 గంటల వరకు కూడా భారీగా పడినటువంటి సందర్భాలు చూసాం వైశాలి. ఓకే, థ్యాంక్ యూ వినోద్.